అయ్యా ఇప్పుడు ఆయన వల్ల చదువుకొని, ఆయన వల్ల జ్ఞానం పొంది, ఆయన వల్ల ఉద్యోగం తెచ్చుకొని, ఆయన వల్ల ఓటు తెచ్చుకొని, ఆయన వల్ల రేషన్ కార్డు తెచ్చుకొని, ఆయన వల్ల ఇల్లు కట్టుకొని, ఆయన వల్ల పింఛన్ తెచ్చుకొని, ఆయన వల్ల అన్నీ తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు మనం ఎవరు వెనకాల ఉండాలా? ఎవరు వెనకాల ఉండాలి? ఆయన వల్ల కదా అన్నీ వచ్చింది. ఎవరు వెనకాల ఉండాలి మనం? ఇప్పుడు ఎవరి మాట వినాలా మనం? అంబేద్కర్ మాటే కదా, అంబేద్కర్ మాట కదా వినాలి. ఎవరికి ఓటేయాలా? అంబేద్కర్ మార్గంలో ఉన్న వాళ్ళకే కదా ఓటేయాలా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనల్ని కాటు వేసే సర్పం దగ్గరికే వెళ్ళిపోతున్నాం. ఆయనేమో అన్నీ ఇస్తే ఇవన్నీ మీకు ఉండకూడదని చెప్పిన వాళ్ళ దగ్గరకు పోతున్నాం మనం ఇప్పుడు. అవునా కాదా? మీరు చదువుకోకూడదు, మీరు ఉద్యోగాలు చేయకూడదు, మీరు డెవలప్ అవ్వకూడదు, మీరు మంచి ఇంట్లో